అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఆసరా. రచయిత వారణాసి నాగలక్ష్మి గారు. ఈ కథ మొదటి భాగం విన్న తర్వాత ఈ రెండవ భాగం వినండి. ఇక కథలోకి వెళితే, ప్రాక్టికల్ క్లాసులు జరుగుతూ ఉండడంతో మేడ మీది ఫిజిక్స్ స్టాఫ్ రూమ్ దాదాపు ఖాళీగా ఉంది. సుమతి ఒక్కరితి కూర్చొని అరగంట తర్వాత చెప్పబోయే క్లాస్కు ఏవో పుస్తకాలు రిఫర్ చేస్తోంది. గుమ్మం దగ్గర అలికిడికి తల తిప్పి చూసింది. సన్నగా పొడుగ్గా ఉన్న 25 వ్యక్తి, సుమతి మేడం మీరేనా అని అడిగాడు సందేహంగా. ఎస్ ప్రశ్నార్థకంగా చూసింది. అతను లోపలికి వచ్చి, మేడం నేను మీ స్టూడెంట్కి అన్ననవుతాను, మీతో కొద్దిసేపు మాట్లాడాలని వచ్చాను అన్నాడు. ఓ రండి కూర్చోండి అంటూ పక్కనున్న కుర్చీ చూపించింది. పేరు తర్వాత చెప్తాను మేడం, మీ సలహా కోసం వచ్చాను. ఏమిటి ప్రాబ్లం? చిరునవ్వుతో అడిగింది. మా ఇంట్లో చాలా గారంగా పెంచారు మా చెల్లెల్ని, టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ తిప్పుతూ అన్నాడు. అతని పోలికలున్న తన స్టూడెంట్ ఎవరా అని ఆలోచిస్తూ ఆ మాటలు విని తలూపింది. అర్థమైంది అన్నట్టు. కాలేజీలో ఏవో ప్రాజెక్ట్స్ చేయాల్సి వచ్చి వీళ్ళ టీం 4 ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తూ వచ్చారట. బ్రుకుటి ముడేస్తూ, ఫిజిక్స్లో అలాంటివేం లేవే అంది సుమతి. ఫిజిక్స్ కాదు మేడం, కంప్యూటర్సు. ఓ కంప్యూటర్సు నెక్స్ట్ బ్లాక్లో. ఆవిడ మాట పూర్తి కాకుండానే, మేడం మా చెల్లెలికి మీ మీద చాలా గురి, ఆరాధనా భావం, అందుకే మీ దగ్గరకొచ్చాను. సుమతి మొహంలోకి చూస్తూ తన మాటలు శ్రద్ధగా వినమని అభ్యర్థిస్తున్నట్టు అన్నాడు. ఆశ్చర్యపోతూ, చెప్పండి ప్రశాంతి గురించా అంది. ఒక్క క్షణం మౌనంగా ఆగి, పేరు ఇప్పుడే చెప్పక తప్పదా మేడం ఇబ్బందిగా అడిగాడు. సుమతికి ముచ్చటగా అనిపించింది. చెల్లెలి మీద ఎంత ఆపేక్షో అనుకుంటూ, ఎవరో తెలియకుండా నేనేం సాయం చేయగలను అంది వింతపడుతూ. ఆ వయసు పిల్లల గురించి మీకు వివరించి చెప్పక్కర్లేదు కదా మేడం, ఇబ్బందిగా ఇంగ్లీష్లో అని భౌతికమైన సాన్నిహిత్యానికి ప్రేమకి తేడా తెలుసుకోలేరు అన్నాడు. సుమతికి నవ్వు వచ్చింది. ఇతను మహా ఆరిందా అయినట్టు అనుకొని అవునన్నట్టు తలూపింది. ఆ టీంలో ఒక కుర్రాడిని ప్రేమిస్తున్నాను అనుకొని వాడితో చనువుగా ఉండడం మొదలుపెట్టిందట. తనకు తెలిసిన 2-3 అమ్మాయిల గురించి ఆలోచిస్తూ వాళ్ళలో ఎవరా అనుకుంటూ వింటోంది. ఆ ఇంటర్నెట్ సెంటర్లో ప్రాజెక్టు వర్క్ కాదు కానీ ఇరోటిక్ సైట్స్ ఏవో చూసేవారేమో. దే స్టార్టెడ్ నెకింగ్ ఈచ్ అదర్. కిటికీ బయటకి చూస్తూ ఇబ్బందిగా అన్నాడు. అయ్యో అంది సుమతి. మౌనంగా ఉండిపోయాడతను. కనీసం ఇప్పుడైనా మీరు మీ పేరెంట్స్కి చెప్పాలి. ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చెయ్యాలి. ఇలాంటి విషయాల్లో ఆలస్యం పనికిరాదు. ఒకసారి దారి తప్పితే దాని ఫలితం జీవితాంతం అనుభవించాల్సి ఉంటుంది. వాళ్ళే కాదు, మీరు కూడా, కుటుంబం అంతా. ఇప్పటికే కొంత ఆలస్యం అయ్యింది మేడం. ఆ ఇంటర్నెట్ సెంటర్ వాడు ఒట్టి లుచ్చాగాడు. వాడు వీళ్ళకి తెలియకుండా వీడియో తీశాడు. అయ్యో మరి ఇతరుల కష్టాలకి సాధారణంగా అందరూ స్పందించే తీరులోనే క్లాసు టైం అవుతూ ఉండటంతో తన కాగితాలు ఫైల్లోకి అమర్చుకుంటూ ఒకంత సానుభూతిగా అంది సుమతి. ఆమె స్పందన గమనిస్తూ, కిందటి వారం వీళ్ళు అక్కడికి వెళ్ళగానే ఆ క్యాసెట్ ప్లే చేసి చూపించి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయటం మొదలెట్టాడట బాధగా అన్నాడు. ఏమని? 10,000 ఇస్తే సరే, లేకపోతే ఆ క్యాసెట్ వీళ్ళ కాలేజీ స్టూడెంట్స్కి, న్యూస్ పేపర్స్కి అమ్ముతానని బెదిరించాడట డర్టీ ఫెలో. తను చిన్నవాడే అయినా చెల్లెలి పట్ల అతనికున్న శ్రద్ధకి సంతోషం అనిపించినా తప్పు ఆ అమ్మాయిలో పెట్టుకొని వాణ్ణి డర్టీ ఫెలో అనడం ఎందుకు? నీతి నియమాలు లేకుండా వెధవ ఇంటర్నెట్ సెంటర్లో క్లాస్మేట్తో వెర్రివేషాలేయడం ఏమిటి? పబ్లిక్ ప్లేస్ అనే జ్ఞానం లేదు. అయినా చెల్లెలు అలాంటి పని చేస్తే ఇంత సానుభూతితో స్పందించే అన్న ఉంటాడా? వింతగా అతన్ని చూసింది. ఇద్దరూ షాక్ తిన్నారు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ డబ్బు తెచ్చిచ్చి ఆ క్యాసెట్ తీసుకున్నారట. దీర్ఘంగా ఊపిరి పీల్చి కాస్త కనిపెట్టి చూడమని, అవసరమైతే మందలించమని అడగడానికి వచ్చినట్టున్నాడు అనుకుంటూ, ఇంక మీరు మీ చెల్లెల్ని కనిపెట్టుకొని చూడాలి. మొత్తానికి గట్టి పాఠమే నేర్చుకున్నారన్నమాట. ఇప్పటికైనా మీరు మీ పేరెంట్స్కి చెప్పాలి.
మరి నా క్లాస్కి టైం అవుతోంది, నేను వెళ్ళాలి అని సూచిస్తూ అంది సుమతి. అంతటితో అవలేదు మేడం. ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అంటారు. అలా అయి ఉంటే నేను ఇలా వచ్చేవాణ్ణి కాదు. మరి 4 రోజులాగి ఇంకో సీడీ చూపించి కథంతా ఇందులో ఉంది, ఇంకో 20,000 పట్టుకురమ్మని మళ్ళీ మొదలుపెట్టాడట. అయ్యో, ఇదేదో ఊబిలా ఉంది. ఇలాంటిది పిల్లలు ట్యాకిల్ చేయగలిగింది కాదు. మీ తల్లిదండ్రులకి చెప్పి తీరాలి. వాళ్ళకి చెబితే దాన్ని చంపేస్తారు మేడం. మా నాన్నగారు పరువుకి ప్రాణమిస్తారు. వెధవ పెంపకాలు పెంచడం, వాళ్ళు దారి తప్పాక ఇలా రాక్షసంగా స్పందించడం, చులకనగా వాళ్ళని తలచుకుంటూ పైకి ఆ పిల్లని చంపితే పరువు నిలుస్తుందా బాబు అంది సానుభూతిగా. చంపుతారంటే నిజంగా చంపుతారని కాదు మేడం, తనని కొట్టి తిట్టి హింసిస్తారు. తను ప్రవర్తించిన తీరుకి వాళ్ళ మనసుల్ని గాయపరిచినందుకు మీ చెల్లెలు అదంతా భరించాల్సిందే కఠినంగా అంది సుమతి. ఆమెనే సూటిగా చూస్తూ, మన జీవితాలు న్యాయసూత్రాలను అనుసరించి సాగవుగా మేడం. ఇప్పటికే సిగ్గుతో భయంతో కుంచుకుపోయి ఆమె ఏ ఆత్మహత్య గురించో ఆలోచిస్తూ ఉండొచ్చు. వాళ్ళ రియాక్షన్తో తనకు అండ ఎవరూ లేరని, ఈ అవమానంతో తోటి వాళ్ళ హేళనతో బతకడం ఎందుకని అనుకుంటే జీవితాన్ని అంతం చేసుకోవడం చిటికలో పని ఆవేదనగా అన్నాడు. ఇంతలో ఠంగుమని బెల్ మోగింది. సుమతి నిలుచొని, నేను వెళ్ళాలి బాబు, నా క్లాస్ టైం అయ్యింది. మీ చెల్లెలి గురించి వింటే బాధగానే ఉంది. ఇదంతా నాకెందుకు చెప్పావో కానీ నీలాంటి అన్న ఉన్న అమ్మాయి తనకెవరూ అండలేరని అనుకునే పరిస్థితి రాదనుకుంటాను. ఇక మరి నే వెళ్తాను అంటూ నడవబోయింది. 1 నిమిషం మేడం. ఈసారి కొంచెం చిరాగ్గా అతన్ని చూస్తూ, క్లాస్కి లేటుగా వెళ్ళటం నాకిష్టం ఉండదు. అయినా ఇవన్నీ నాకన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అయి సాయం చేయగల అవకాశం ఉన్న వాళ్లతో చర్చిస్తే బాగుంటుంది అంది నిక్కచ్చిగా. ఐఎమ్ సారీ మేడం, ఈ విషయంలో మీకన్నా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉండగల వాళ్ళెవరూ లేరు. నేను చెప్పిన ఆ చెల్లెలు ఎవరో కాదు, మీ అమ్మాయి ప్రియా అన్నాడు తను లేచి నించుంటూ. నిశ్చేష్టురాలై కళ్ళప్పగించింది సుమతి. మా అమ్మాయా? నీకేం పిచ్చా? మా అమ్మాయి ఈ కాలేజీ కాదు అంది వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ. నాకు తెలుసు మేడం, నేను చెప్పినదంతా మీ అమ్మాయి ప్రియ గురించే మెల్లిగా స్పష్టంగా అన్నాడు మధుకర్. ఆ మాట మెదడుకి అర్థం కావటానికి కొంత సమయం పట్టింది. తన గారాల పట్టి బంగారు బొమ్మ ప్రియ, మంచి ప్రవర్తనకి మారుపేరు అన్నట్టుండే ప్రియ ఇప్పటికీ అదాటుగా వచ్చి తనని కావలించుకొని అమ్మా ఐ లవ్ యూ అని తేలికగా ముద్దులు కురిపించే ప్రియ నమ్మలేనట్టుగా అతన్ని చూస్తూ, ఇదేమన్నా నాటకమా అంది కఠినంగా. ఆమె మొహంలో మారిపోతున్న రంగులు, వంకర తిరుగుతున్న పెదవి, అదురుతున్న ముక్కుపుటాలు గమనిస్తూ, ఇది నాటకమైతే బానే ఉండేది, వాస్తవం కనుకే బాధ మేడం అన్నాడు విచారంగా. ఆ అబ్బాయివి నువ్వా? ఏహ్యంగా అంది. ఊహు కాదు, నా తమ్ముడు. ఆ ఒక్క క్షణంలో ఎన్నో సందేహాలు కలిగాయి సుమతికి. వీళ్ళంతా ఏదో రాకెట్ నడుపుతున్నారా ఏమిటి? నా బంగారు పాపని ఇందులో ఎలాగో ఇరికించారా? ఎన్నో భయాలు, సందేహాలు కళ్ళలో ప్రతిఫలిస్తుంటే అవాక్కుగా చూస్తూ ఉండిపోయింది. ఐఆమ్ వెరీ వెరీ సారీ. నువ్వెందుకు సారీ? కొట్టినట్టు ఉగ్రంగా అంది. నా ద్వారా ఇదంతా వినడం మీకు చాలా బాధ కలిగిస్తుందని తెలుసు నాకు. ఇదే నిజమైతే నువ్వెందుకు చెప్పడానికొచ్చావు? కోపంతో మాట తడబడిపోతుంటే అంది. అతను మౌనంగా ఆగాడు. సుమతి తన్ను తాను సంభాళించుకుంటుందనే ఉద్దేశంతో. ఇలాంటిదేదో ఉచ్చులా బిగించి తన కూతుర్ని సొంతం చేసుకోవాలనా, పెళ్లి చేసుకోవాలనా? అసలు వీళ్ళదే కులం? కడుపులో దుఃఖం, బెంగ ఉండకడుతున్నాయి. నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావిక్కడికి? అభం శుభం తెలియని పిల్లకి పిచ్చివేషాలు నేర్పించి దాన్ని ఏం చెయ్యాలని ఇలా చేశావు? కోపంతో వణుకుతూ అంది. మేడం ప్లీజ్ కంపోజ్ యువర్ సెల్ఫ్. మీ అమ్మాయి ఎంత అమాయకురాలో మా తమ్ముడు అంతే, ఇద్దరూ టీనేజర్స్. అతన్ని మధ్యలో ఆపి తర్జని చూపుతూ, షటప్, రౌడీ వెధవలాగా ఆడపిల్లల వెంటబడి వాళ్ళని వలేసిలాగే నీ తమ్ముడు, వాణ్ణి వెనకేసుకొచ్చే నువ్వు, పెద్ద మునీశ్వరుడిలా నీతులు, కందగడ్డలాంటి మొహం, వేలు తగిలితే రక్తం చిమ్మేలా అనిపించింది మధుకర్కి. ఆవిడ రియాక్షన్ ఊహించిందే, అయినా అతనికి ఒళ్ళు మండింది. మేడం
దవడ బిగించి తన ఉద్రిక్తత నిగ్రహించుకుంటూ, ఇలాంటి మాటలు నేను అనగలను. మీ అమ్మాయే మా తమ్ముడి వెంటబడి వలేసి పెళ్లాడాలని ప్రయత్నించిందనో, అంతకన్నా నీచంగా మగాడితో ఏకాంతం కోసం ఎగబడిందనో అంటే ఏం చెయ్యగలరు మీరు? నిదానంగా అన్నాడు మధుకరు. గాలి తీసిన బెలూన్లా అయిపోయి వెర్రిగా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది సుమతి. మీ ఆవేశంలో అసలు సమస్యని మర్చిపోతున్నారు. వీళ్ళిద్దరి ఎడాలసెంట్ షేమ్లెస్ ప్రవర్తన ఒక సమస్య అయితే, ప్రస్తుతం వీళ్ళు ఇరుక్కున్న ఊబి నుంచి విముక్తి ఎలాగా అనేది అంతకన్నా పెద్ద సమస్య. చటుక్కున కూలబడి 2 చేతుల్లో తల పెట్టుకుంది సుమతి. నిన్న సాయంత్రం మా అమ్మా నాన్నగారు ఏదో పెళ్ళికి వెళ్ళారు. నా తమ్ముడు తలనొప్పిగా ఉందని భోజనానికి రాకుండా పడుకుంటే ఏదో కొంచెం తినేసి పడుకోమని లేపటానికి వెళ్ళాను. ఏడ్చినట్టున్న వాడి మొహం చూసి గుచ్చి గుచ్చి అడిగి, ఏ సమస్య అయినా నేను సాయం చేస్తానని మాట ఇస్తే అంతా చెప్పుకొచ్చాడు. మా వీడియో కెమెరాలో ఆ మినీ క్యాసెట్ పెట్టి చూశాను. బోత్ అవర్ కిస్సింగ్ అండ్ హగ్గింగ్. అంతే. ఇబ్బందిగా ఆగి అదే 20 నిమిషాల పాటు నాకు మీలాగే పిచ్చి కోపం వచ్చింది. కొన్ని నిజాలు వినడానికి చాలా బాధాకరంగా ఉంటాయి మేడం. శ్రీకర్ మాటల్లో దుఃఖం, అవమానం గురించి బెంగ, అమ్మా నాన్నలకి, కాలేజీలో ఫ్రెండ్స్కి, లెక్చరర్స్కి తెలిస్తే ఎలా అనే భయం, వీటన్నిటి మధ్య వాడితో పాటు దీనిలో ఇరుక్కున్న ప్రియ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఈ మధ్య ఏ వార్తాపత్రిక చూసినా చిన్న చిన్న పొరపాట్లతో జీవితం నరకం చేసుకొని ఆత్మహత్యల దాకా పోయే ఎడోలసెంట్స్ గురించిన వార్తలు తరచుగా కనిపిస్తున్నాయి. రాత్రి పడుకొని శ్రీకర్ సమస్యకి పరిష్కారం ఆలోచిస్తూ ఉంటే ఆడపిల్ల ప్రియ గురించి కూడా ఐ ఫెల్ట్ వర్రీడ్. నిన్న వీడు కాలేజీకి వెళ్ళలేదు, ప్రియ కూడా వెళ్ళి ఉండదు. నిన్న పేపర్ కరెక్ట్ చేస్తూ 2 సార్లు ప్రియా బేబీ ఓ కప్పు కాఫీ ఇవ్వరా అని తను ముద్దుగా పిలవడం, ప్రియ నుంచి జవాబు రాక ఏదో చదువుకుంటుందేమో అని పట్టించుకోకపోవడం గుర్తొచ్చాయి. రాత్రి భోజనానికి పిలిచినప్పుడు ఆకలి లేదమ్మా, ఫ్రెండ్ పుట్టినరోజుకు పిజ్జా తినిపించిందని గదిలోంచి ప్రియ అరవడం, భర్త క్యాంపుకెళ్ళి ఉండడం, తను కూడా అలసిపోయి ఉండడంతో ఉన్నదేదో తినేసి పడుకోవటం జరిగింది. పొద్దున్న వంట చేస్తూ వంటింట్లోనే అప్పుడో కాస్త కాఫీ సిప్ చేస్తూ తాగేసింది. న్యూస్ పేపర్ వెనక ప్రియ మొహం ఎలా ఉందో గమనించలేదు. ప్రియ బాత్రూంలో ఉండగానే తను టిఫిన్ తినేసి కాలేజీకి వెళ్ళిపోయింది. తమ ఉదయాలు అప్పుడప్పుడు ఇలాగే ఉంటాయి. కానీ సాధారణంగా సాయంత్రం కొంతసేపైనా ఇద్దరూ కలిసి గడుపుతారు. ఎక్కువ క్యాంప్స్ ఉండే ఉద్యోగంలో ఉన్న భర్త ఊర్లో ఉంటే చిన్న చిన్న షికార్లు, సినిమాలు మామూలే. తమ పెంపకంలో ఏ తప్పు జరిగింది? రూమ్ బయట 2 కుర్రాళ్ళు కనిపించగానే తన క్లాస్ మాట గుర్తొచ్చింది. క్లాస్ తీసుకోవడం లేదని చెప్పి వాళ్ళని పంపించేసింది. మధుకర్ వైపు చూసింది. ఏదో చెబుతున్నాడితను, ఏమిటది అన్నట్టు. అమ్మ స్కూల్కి వెళ్ళిపోయాక నేను ఆఫీస్కి సెలవు పెట్టి శ్రీకర్తో ఉండిపోయాను. వాణ్ణి చూస్తే వర్రీడ్గా అనిపించింది. ఏం చెయ్యాలో వాడితో ఆలోచిస్తుంటే ప్రియా వచ్చింది. మీ ఇంటికా? అలా అప్పుడప్పుడు వచ్చేదా? కొరడా దెబ్బ తగిలినట్టు అడిగింది. లేదు మేడం, నేను తనని చూడటం చాలా తక్కువ. శ్రీకర్ నాతో చనువుగానే ఉంటాడు, చాలా విషయాలు చెబుతాడు. ప్రియ గురించి ఎప్పుడూ ఇలా చెప్పలేదు. తన రాకకి వాడు కూడా ఆశ్చర్యపోయాడు. సుమతి మొహం అవమానంతో కందింది. ప్రియ చాలా వర్రీ అయి ఉండాలి. ఎవరితో మనసు విప్పి చెప్పుకుంటుంది ఇలాంటి సమస్య గురించి? బహుశా ఇద్దరూ కలిసి ఏం చెయ్యాలో ఆలోచించాలని వచ్చిందేమో. చాలాసేపు ఇద్దరితో మాట్లాడాను. ఈ విషయం మీతో చెప్పమని, మీ సాయం తీసుకోమని ప్రియని కన్విన్స్ చేశాను. అల్లారు ముద్దుగా కలల పంటలా పెంచుకుంటున్న తన కూతురికి సమస్య వచ్చినప్పుడు తల్లితో చెప్పుకోవాలని నిన్నటిదాకా ఎవడో తెలియని వ్యక్తి కన్విన్స్ చెయ్యాల్సి వచ్చింది. ఇలాంటి పిల్లల్ని ఎందుకు కనడం, అష్ట కష్టాలు పడి పెంచడం? మనసులో విరక్తిగా అనిపిస్తుంటే, నా సాయమా, నేనేం చేయగలను? ఒళ్ళు కాల్చుకొని మంట అంటే నేనేం చేయగలను అంది. అలా అనకండి. మీరొకరే మీ వారికి అనునయంగా పరిస్థితిని వివరించగలరు. నేను కూడా మా పేరెంట్స్కి చెప్పలేదు. ఇంటికి వెళ్ళాక చెప్పాలి. నా ఫ్రెండ్ ఒకడు ఏసీపీ ఉన్నాడు. వాడి సాయం తీసుకోవాలి అనుకుంటున్నాను. నాన్నగారితో మాట్లాడతాను. మీ వారికి తెలిసిన వాళ్ళు ఉండవచ్చు. సుమతి ఇంకా జరిగిన కథలోనే ఉంది. జరగాల్సిన పని, తన కర్తవ్యం గుర్తుకు రావడం లేదు.
ఇంకా తన కూతురు ఇలాంటి పని చేసిందని నమ్మలేనట్టుగా ఉంది. అదే నిజమైతే ఎప్పుడు చెయ్యి చేసుకోకుండా పుత్తడి బొమ్మలా పెంచుకున్న కూతుర్ని తన చేతులు కందిపోయేలా, ఆమె చెంపలు వాచిపోయేలా కొట్టాలని ఉద్రేకం. మేడం, ఇంటికి వెళ్ళగానే మీ అమ్మాయి చెప్పేదంతా వినండి. మీకు మీ ఆక్రోశం అంతా వెళ్ళగక్కి ఆమెను అసహించుకొని చీదరించుకొని ఆమెని తిట్టి కొట్టి ఏడ్చి గగ్గోలు పెట్టాలని ఉండొచ్చు. అంతా మీ ఆవేశం తీరాక రేపొద్దున మీరు చేయాల్సిన పనులు గుర్తొస్తాయి. ఇట్ మే బీ టూ లేట్. అన్ని దారులు మూసుకుపోయాయనుకున్న ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటుంది లేదా ఇల్లొదిలి వెళ్ళిపోతుంది. ఇవాల్టి పరిస్థితుల్లో రెండూ ఒకటే. మీరు ఒకరోజు ఆలస్యంగా మేలుకొని లాభం లేదు. మిమ్మల్ని మీరు అప్పుడు ఎంత నిందించుకున్నా ఉపయోగం ఉండదు. అంటే అమ్మా, వెధవ పని చేశాను, నన్ను కాపాడు అని ఎవరితోనో కబురు పంపిస్తే మా అమ్మవు కదూ, ఏడవకు, అంతా నేను చూసుకుంటాను అనాలా? కసిగా ఉక్రోషంగా అంది సుమతి. మేడం, మీరు తప్పు అనడం లేదు, ప్రియ చేసినది కరెక్ట్ అని అనడం లేదు. కానీ విషయం తెలియగానే మీ ప్రవర్తనకి, ఆవేశం తగ్గాక మీ ప్రవర్తనకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మీరనుకున్నంతగా కొంపేం మునగలేదు. నీకేం నాయనా, 4 రోజుల్లో నీ తమ్ముడి ప్రవర్తనంతా మర్చిపోతారు. అల్లరిపడిన ఆడపిల్లను సమాజం చచ్చేదాకా పీక్కు తింటుంది అంటుంటే కళ్ళ వెంట జలజల నీళ్లు రాలాయి. అంతకన్నా చస్తే నయం. మధుకరు, మీ మెచ్యూరిటీ ఇంతేనా అన్నట్టు కరుణగా నవ్వాడు. మీరు రేపుదయం ఇలా అనుకోరు. రేపొద్దున మీరు ఎలా ప్రవర్తిస్తారో ఇవాళ ఇంటికి వెళ్ళగానే అలా ప్రవర్తించండి. ఇది చెప్పాలనే మీ దగ్గరికి వచ్చాను అంటుంటే కాలేజీ బెల్ గనగన మోగింది. మళ్ళీ మీకు ఫోన్ చేసి నా ఫ్రెండ్ ద్వారా ఏమన్నా జరిగే అవకాశం ఉంటే వివరంగా చెప్తాను, నిబ్బరంగా ఉండండి, వస్తాను అంటూ సెలవు తీసుకున్నాడు మధుకరు. సుమతి ఇల్లు చేరేసరికి ఎర్రగా ఉబ్బిన కళ్ళతో వాడిన మొహంతో వంటింట్లో పాలు పొంగిస్తోంది ప్రియ. సుమతి మనసులో భగ్గుమంది దుఃఖం, కోపం, అవమానం. వాటిని అణచుకొని కృత్రిమంగా నవ్వుతూ అబ్బో అమ్మకి కాఫీనా అంటూ మొహం కనిపించకుండా బాత్రూంలోకి నడిచింది. తల దువ్వుకొని బొట్టు పెట్టుకొని వచ్చేసరికి కాఫీ కలిపి 2 కప్పుల్లో పోస్తోంది ప్రియ. పెరట్లో తాగుదామా అడిగింది. వాడిన మొహంతో నటన వదిలేయటానికి నిర్ణయించుకున్నట్టు ఉన్న కూతుర్ని చూడగానే కడుపులో తిప్పింది సుమతికి. పెరట్లో కూర్చొని కాఫీ తాగుతూ తల్లి మొహంలోకి చూసి ఎర్రబడ్డ ఆమె కళ్ళు కనిపించగానే అమ్మా ఏమైంది, ఎందుకలా ఉన్నావు అంది సుడులు తిరుగుతున్న ప్రేమ దుఃఖం కలగలిపి. ఏం లేదు, ఏదో కాలేజీ పాలిటిక్స్ అంది. నీలాంటి కృతజ్ఞురాలిని కన్న తల్లికి ఏమవుతుంది అనుకుంది మనసులో. నువ్వెందుకు అలా ఉన్నావు? సెల్కి ఫోన్ చేసి రమ్మన్నావు. అమ్మా, నేనొక ఘోర